అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మనం గతంలో ప్రకాశం జిల్లా దగ్గర స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం, విశాఖపట్నం చేశాం, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చేస్తూ వచ్చాం. మరి నిన్న మార్నింగ్ కడప, కర్నూలు, చిత్తూరు కూడా చేశాం. సో ఈరోజు లాస్ట్ వీడియో కృష్ణా, గుంటూరు, నెల్లూరు మరియు అనంతపురం, ఈ 4 జిల్లాలకు సంబంధించిన సమాచారం ఏదైతే మన దగ్గర క్లాసెస్ రూపంలో కావచ్చు, టెస్ట్ రూపంలో కావచ్చు, అదే మాదిరిగా మెటీరియల్ రూపంలో కావచ్చు, మన యూట్యూబ్ లో ఉండే ఫ్రీ క్లాసెస్ రూపంలో కావచ్చు, మన గైడెన్స్ రూపంలో కావచ్చు, మనకు అందుబాటులో మనకు సంబంధించిన మన యాప్ కు రిలేటెడ్ గా ఉండే విజేతల యొక్క వివరాలు, ఆ జిల్లాలో వాళ్ళు సాధించిన మార్కులను మీకు తెలియపరుస్తూ వస్తుంది. ఈ మార్కులు తెలియపరచడం వల్ల వచ్చే ఉద్దేశం ఏంటి, లాభం ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఫ్రెషర్స్ కి మరి మా డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను కృష్ణా డిస్టిక్ చెప్తాను. మా డిస్టిక్ లో గత నోటిఫికేషన్ లో మరి ఎంత కట్ ఆఫ్ వచ్చేసింది, దానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ కావాలి. సో ఈ రోజు మనకు ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక రాబోయే కాలంలో ఎవరైతే మన దగ్గర విజయం సాధించారో ఆ విజేతలకు సంబంధించి విజేతల యొక్క మనోభావాలు, వాళ్ళు ఎలా విజయం సాధించారు, మరి వారికి ఆదినారాయణ అకాడమీ ఎలా సపోర్ట్ గా ఉంది, వారి మాటల్లోనే ఒక్కొక్క వీడియో రాబోయే కాలంలో చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఈరోజు మనకు కృష్ణా డిస్టిక్ కు సంబంధించి కృష్ణా జిల్లా, ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి ఆదినారాయణ అకాడమీ తరఫున విజయం సాధించిన వ్యక్తులు మొత్తం 3 వ్యక్తులు. ఒకరు ఓసీ ఉమెన్ కేటగిరీలో ఒకరు, బీసీడీ ఉమెన్ కేటగిరీలో ఒకరు, ఎస్టీ ఉమెన్ కేటగిరీలో ఒకరు. నేను చెప్పాను మీకు ముందే, మొత్తము 24 ప్లేస్మెంట్స్ సాధించింది ఆదినారాయణ అకాడమీ. మనకు 2021 నోటిఫికేషన్ రాకమునిపే ఎండోర్మెంట్ ఈఓ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది అని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అప్పుడే స్టార్ట్ చేశాం. 2021 ఆగస్టులో స్టార్ట్ చేశాం. వస్తుందో అని సిలబస్ మొత్తం మనం యూట్యూబ్ లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా మంది, ఇప్పుడు ప్రెసెంట్ గమనిస్తున్న చాలా మంది పెద్దలు హేళన చేశారు. హేళన అంటే ఎగతాళి చేశారు. ఆ నోటిఫికేషన్ రాదు, ఊరగా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు యూట్యూబ్ లో చాలా మంది చెప్పి హేళన చేశారు. సరే, అది వారి యొక్క విఘ్నత వదిలేద్దాం. అట్లా మనము ప్రారంభించిన మన యొక్క ప్రస్థానం అనేక ఫ్రీ క్లాసెస్. ఎంత ఫ్రీ క్లాసెస్ అంటే మొత్తం టోటల్ సిలబస్ ఫ్రీ క్లాసెస్, టోటల్ సిలబస్ చాలా మందిలో అవేర్నెస్ కల్పించింది. ప్రధానంగా ఎవరైతే డిగ్రీ చేసి వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే డిగ్రీ చేసి హౌస్ వైఫ్ గా ఉన్నారో, ఎవరైతే డిగ్రీ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళందరినీ ఆకర్షించింది. ప్రధానంగా వారిలో మెజారిటీ మహిళలు. వీళ్ళు ఎక్కువ మంది, 1,10,000 మంది అప్లై చేస్తే దాంట్లో మెజారిటీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఉమెన్సే. దానికి నిదర్శనమే ఈ 60 ఉద్యోగాల్లో 24 ఉద్యోగాలు ఆదినారాయణ అకాడమీ సాధిస్తే 24లో 16 మంది ఉమెన్సే ఉన్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఎంతో ఇష్టంగా ఈ మైథలాజికల్ సబ్జెక్ట్స్ ని ఎంతో ఇష్టంగా ఇంట్లో ఉండి చదువుకొని కూడా ఉద్యోగం సాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దానిలో భాగంగా ఈ రోజు మనం కృష్ణా డిస్టిక్ లో విజయం సాధించిన 3 విజేతలు. ఒకరు ఓసీ ఉమెన్ కేటగిరీలో, వాస్తవంగా ఓసీ ఉమెన్ కేటగిరీలో విజయం సాధించిన అభ్యర్థి వాస్తవంగా ఈమె బీసీడీ అభ్యర్థి, బీసీడీ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి అయినప్పటికీ గాను ఈమె ఓపెన్ కేటగిరీలో విజయం సాధించింది. ఓపెన్ కేటగిరీలోనే విజయం సాధించింది. ఇక్కడ ప్రధానంగా
ఈ ఓపెన్ కేటగిరీలో విజయం సాధించిన ఈ బీసీడీకి సంబంధించిన అభ్యర్థి మనం ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ప్రధానంగా అంగజాత వైష్ణవి గారు. ఈ అంగజాత వైష్ణవి గారి యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తాను మీకు నేను. ఈమె ఈ నోటిఫికేషన్ వచ్చే సమయానికి సివిల్ సర్వీస్ కి అదే మాదిరిగా గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఈ సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతూ ప్యారలల్ గా ఈ హిందూ ఫిలాసఫీ, ఈ సిలబస్ ఏంటి, వాట్ ఈస్ వాట్, ఇవంతా కూడా అప్పుడప్పుడే మన యూట్యూబ్ లో ఫ్రీ క్లాసులు చేస్తున్న సమయంలో యూట్యూబ్ లో అనేక మనం చేసిన ఈ సిలబస్ విశ్లేషణ కావచ్చు, సిలబస్ అంశాలను కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మేడం గారు జనరల్ స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక హిందూ ఫిలాసఫీకి సంబంధించి మన యూట్యూబ్ లో చేసిన ఫ్రీ క్లాసెస్ కావచ్చు, లేకపోతే సిలబస్ అనాలిసిస్ కావచ్చు, సిలబస్ ను మనం ఎలా చదవాలో చెప్పిన విధానాన్ని కూడా నీట్ గా మొదటి నుంచి కూడా ఫాలో అవుతూ మరి కృష్ణా డిస్టిక్ అంటే తెలుసు మీకు, చాలా కాంపిటీషన్ ఉంటుంది. కృష్ణా డిస్టిక్ లో జరిగిన ఈ పోటీలలో మరి మేడం గారు సుమారుగా అంటే నాకు ఇచ్చే మార్కులు ఇచ్చే సమయానికి 194 మార్కులు సాధించి ఓసీ ఉమెన్ కేటగిరీలో, వాస్తవంగా ఈమె బీసీడీ ఉమెన్ అయినప్పటికీ గాను ఓసీ ఉమెన్ కేటగిరీలో సెలెక్ట్ కాబడింది. ఈమె ఆల్రెడీ సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ అంటే సివిల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ తో ఉంటూ మనకు ఏపీపీఎస్సీలో ఈమె రాసిన మొదటి ఎగ్జామ్. అంటే గతంలో ఈ గ్రూప్ 1 ఇవన్నీ ఏమన్నా అటెంప్ట్ చేస్తుండొచ్చు మేబీ అయితే, కాకపోతే ఇక్కడ సిలబస్ హిందూ ఫిలాసఫీ అందరికీ కొత్తే. ఇంకా ఈమె యొక్క ప్రత్యేకత ఏంటంటే వెరీ రీసెంట్ గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్, ఐ థింక్ నేను మళ్ళీ ఒకసారి ఈమె గురించి చెప్పవలసి వస్తుంది. రేపు రాబోయే కాలంలో కూడా మరి త్వరలోనే మనం ఈమెను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గా కూడా మనం చూడబోతున్నాం. వెరీ రీసెంట్ గా రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా మరి మంచి పర్ఫార్మెన్స్ కనపరిచారు. అతి త్వరలోనే మరి రిజల్ట్ రాబోతుంది గ్రూప్ 1 రిజల్ట్ కూడా. మరి గ్రూప్ 1 ఆఫీసర్ గా కూడా మనం ఈ మేడం గారిని చూడడానికి ప్రయత్నిద్దాం. అంగజాత వైష్ణవి గారు ఆమె సాధించిన మార్కులు 194 మార్కులు సాధించి కృష్ణా జిల్లాలో ఓసీ ఉమెన్ కేటగిరీలో విజయం సాధించింది. ఇక ఈ కృష్ణా జిల్లాలో విజయం సాధించిన ఈ అంగజాత వైష్ణవి గారి గురించి ఈమె యొక్క మాటల్లోని రాబోయే కాలంలో మనం తప్పనిసరిగా మరి ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఈ హిందూ దేవాలయాల్లో పనిచేయడం కోసం ఇంట్రెస్ట్ ఉండే ఉమెన్స్ ఎలా చదవాలి, ఇంటి దగ్గర ఉంటూ కూడా ఎలా చదువుకోవచ్చు, సో వీళ్ళ కోసం ప్రత్యేకంగా వీళ్ళందరితోటి ఎవరైతే మన దగ్గర విజయం సాధించారో ఆల్మోస్ట్ అందరూ వీలైతే అందరితోటి కూడా మీకు ఒక మంచి మోటివేషనల్ వీడియోస్ అందించడం కోసం ఆంధ్ర అకాడమీ ఒక సిస్టమేటిక్ గా ఫాలో అవుతూ ఉంది. అందరి మాదిరిగా మనం ఆవేశపడటం లేదు. మన దగ్గర కంటెంట్ మనం ఎలాగైతే యాస్పిరెంట్స్ ని మనము వాళ్ళని ఒక ట్రాక్ లో తీసుకురావాలో అలానే ట్రాక్ లో తీసుకుని వస్తున్నాం. ఇక బీసీడీ ఉమెన్ కేటగిరీలో విజయం సాధించిన మరొక మహిళ, ఏమి కూడా మహిళనే. ఈ బీసీడీ ఉమెన్ కేటగిరీలో విజయం సాధించిన మరొక మహిళ పేరు గోరిపర్తి నాగమౌనిక గారు. ఈ గోరిపర్తి నాగమౌనిక గారు బీసీడీ ఉమెన్ కేటగిరీలో 186 మార్కులు సాధించింది. ఏమో కూడా 186 మార్కులు సాధించి బీసీడీ ఉమెన్ కేటగిరీలో విజయం సాధిస్తూ వచ్చింది. సో నాగమౌనిక గారు, అదే మాదిరిగా వైష్ణవి గారు. ఇకపోతే ఎస్టీ ఉమెన్ కేటగిరీలో, ఈ ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని వస్తే ఇక్కడ ఎస్టీ ఉమెన్ కేటగిరీలో విజయం సాధించిన మరొక మహిళ పేరు మనకు లక్ష్మి గారు. ఈ లక్ష్మి గారు సాధించిన మార్కులు వచ్చేసి మనకు సుమారుగా 156 మార్కులు. చూడండి ఇక్కడ కేటగిరీ వైజ్ గా మీరు ఒకసారి మార్క్స్ బేరీజ్ వేసుకోవాలి. ఓసీ ఉమెన్ గారు, బీసీడీ ఉమెన్ కి ఎస్టీ ఉమెన్ కి మధ్య డిఫరెన్స్. ఈ ఎస్టీ ఉమెన్ జాబితాలో విజయం సాధించిన మేడం గారి గురించి కూడా మీకు ఒక 2-3 మాటలు మేడం గారు ఆల్రెడీ మన దగ్గర క్లాస్ తీసుకున్న సమయానికి ఈమె ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు.
కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ ఒకసారి నాకు ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి ఒకసారి నేను వేరే మరి కృష్ణా జిల్లా మనం ఏమంటారు దాన్ని జిల్లా జైల్లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను. జిల్లా జైల్లో మామూలుగా పిఎస్ లో కాదు, జిల్లా జైల్లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను సార్. సో నాకు మంచిగా దేవుని దగ్గర సర్వీస్ చేయాలనే మళ్ళీ ఒక కోరిక ఉంది కనుక నాకు కొంచెం మోటివేట్ చేయండి సార్, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి సార్ చెప్పంటే నేను మాక్సిమం మేడం గారిని ఆ క్లాసెస్ విషయంలో కావచ్చు, క్లాసెస్ ఇచ్చేటప్పుడు కావచ్చు, అన్ని విషయాల్లో. ఇక ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఈఓకు సంబంధించి 2 లిస్టులు ఇచ్చారు మనం. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు. సెకండ్ లిస్ట్ లో ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మేడం గారు ఫస్ట్ లిస్ట్ లో కాకుండా సెకండ్ లిస్ట్ లో వచ్చారు. సెకండ్ లిస్ట్ లో ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మేడం గారు సెలెక్ట్ అయ్యారు. ఇక ఎంత బాధాకరం అంటే ఈ ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మేడం గారు సెలెక్ట్ అయినప్పుడు నేను చెప్పాను కదా మీకు, నేను మీరు విజయం సాధిస్తే ఫస్ట్ ఆనందపడేది వేరేదంటే ఎవరైతే మిమ్మల్ని తర్ఫీదు ఇచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసి మీకు గైడ్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు చూసారా ఒక టీచర్, వాళ్ళు ఫస్ట్ ఆనందపడతారు. తర్వాత మీ పేరెంట్స్ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఫస్ట్ తెలిసేది ఎవరికి? ఎవరైతే మిమ్మల్ని మొదటి నుంచి మరి క్లాసుల రూపంలో గైడెన్స్ రూపంలో మిమ్మల్ని మోటివేట్ చేసే టీచర్స్ తెలుస్తుంది ఫస్ట్ మీ విజయం గురించి. లక్ష్మీ గారి యొక్క హాల్ టికెట్ నెంబరు సెకండ్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఈవెన్ లక్ష్మీ గారికి కూడా తెలియదు ఆమె నెంబర్ హాల్ టికెట్ నెంబర్ సెకండ్ లిస్ట్ లో ఉంది, ఆమె పోస్టుకు ఎంపికైన విషయం. అది కూడా ఆదినారాయణ అకాడమీగా ఒక టీచర్ గా నేను మాత్రమే చూసి లక్ష్మీ గారికి ఫోన్ చేసి మేడం గారి ఇట్లా మీరు సెకండ్ లిస్ట్ లో మీరు ఎన్విరాన్మెంట్ ఈఓగా సెలెక్ట్ అయ్యారని చెప్పంటే ఆమె ఆశ్చర్యపోయారు మొత్తానికి. ఆశ్చర్యపోయి ఎందుకంటే ఈ రోజు నేను చూశాను మార్నింగ్, ఈ రోజు మనకు వెబ్ నోట్ పెట్టారు, రేపు మార్నింగ్ మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే మేడం గారు విజయవాడలో ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మేడం గారిని అలర్ట్ చేసి ఆ సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి మొత్తం కూడా మనం గైడ్ చేసి వెళ్ళడం జరిగింది. సో అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన స్టోరీ, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన అనుబంధం ఆదినారాయణ అకాడమీకి. సో కృష్ణా జిల్లాలో విజయం సాధించిన 3 వ్యక్తులు, 3 రకాల వ్యక్తులు. ఇక్కడ ఎక్కువ మొత్తం ఉమెన్సే. నేను చెప్పే కదా మీకు 24 మందిలో 16 మంది ఉమెన్సే. కాబట్టి ఉమెన్స్ కు అద్భుతమైన అవకాశాలు. మీరు డిగ్రీ చేసి ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ చేసి రకరకాల వ్యాపారాలు చేసే వ్యక్తులు కావచ్చు, డిగ్రీ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా జూనియర్ రెస్టారెంట్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మీరు ఆ ఉద్యోగాల్లో ఇవ్వలేకపోతే మీకు ఒక సువర్ణ అవకాశం ఎన్రోల్మెంట్ ఈఓ. కాబట్టి త్వరపడండి. ఇక నెక్స్ట్ నేను గుంటూరు జిల్లాకు సంబంధించి విజేతల గురించి కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన విజేతలను మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మన యాప్ లో గుంటూరు జిల్లాలో ఓసీ జనరల్ లో సెలెక్ట్ అయ్యారు. ఓసీ జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వ్యక్తి ఈయన ఆల్రెడీ బీసీబీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ గాను ఓసీ జనరల్ లో సెలెక్ట్ అయ్యాడు. సో ఈ ఓసీ జనరల్ లో సెలెక్ట్ అయిన ఈ యొక్క వ్యక్తి పేరు పూజల సైదయ్య గారు. ఈయన వాస్తవంగా పిడుగురాల ఏరియాకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్ ఈయన మనకు దుర్గి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, మాచర్ల దగ్గర దుర్గి ఉంటుంది కదా, ఆ దుర్గి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో ఈఓగా వర్క్ చేస్తున్నారు పూజల సైదయ్య గారు. ఈయన గురించి కూడా ఒక 4 మాటలు మీకు నేను తెలియపరుస్తాను. ఎందుకంటే ఈయన మనకు ఈ ఎన్రోల్మెంట్ ఈఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము చెప్పే కదా మొదట్లోనే ప్రతిసారి యూట్యూబ్ లో అన్ని ఫ్రీ క్లాసెస్ చేస్తాము, సిలబస్ మొత్తం డిసైడ్ చేస్తాం, సిలబస్ మొత్తం ఎలా ఉంటుందో విశ్లేషించాం. ప్రతి వారు ఆంధ్రప్రదేశ్ లో 2021లో ఎన్రోల్మెంట్ ఈఓకు సంబంధించి మరి ఎంతో కొంత అవగాహన పొందిన అందరు వ్యక్తులు, అంటే అప్లై చేసిన ప్రతి వ్యక్తి మరి మొట్టమొదటిసారిగా ఒకే ఒక అకాడమీ అందుబాటులో ఉండేది, అది కూడా ఆదినారాయణ అకాడమీ. 2021లో ఆ సిలబస్ విశేషంలో కావచ్చు, లాస్ట్ లో ఉండే 4 చాప్టర్స్ ను ఎలా చదవాలి అన్ని కూడా ఎప్పటికెప్పుడు అవేర్నెస్ చేస్తూ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్టులు కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. యూట్యూబ్ లో లైవ్ టెస్టులు ఇచ్చాం. వీటన్నిటి ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో కొంతమందికి ఏమంటారు ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. మనం ఆదినారాయణ అకాడమీ తరఫున లబ్ధి పొందాము అనుకున్న వాళ్ళు, ఎథికల్ వాల్యూస్ తో ఉన్న వాళ్ళు
ఆదినారాయణ అకాడమీ సపోర్ట్ చేశారు. ఎథికల్ వాల్యూస్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరే వాళ్ళు అది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. ఆదినారాయణ అకాడమీ ఎప్పుడు కూడా ఎథికల్ వాల్యూస్ తో మాత్రమే వర్క్ చేస్తుంది. అంతేగాని మనము మనది కాని విజయాన్ని మనం ఎప్పుడు చెప్పుకోం. అట్లా ఈ పూజల సైదయ్య గారు కూడా మనకు గైడెన్స్ రూపంలో కావచ్చు, మన యూట్యూబ్ లో ఉండే ఫ్రీ క్లాసెస్ రూపంలో కావచ్చు. ఇకపోతే ఈ పూజల సైదయ్య గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన ఆల్రెడీ ఎండోన్మెంట్ ఈఓ నోటిఫికేషన్ వచ్చే సమయానికి అప్పుడు వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నాడు. వాలంటీర్ చూడండి, చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ వాలంటీర్ ఉద్యోగం చేస్తుండేవాడు. సో వాలంటీర్ ఉద్యోగం చేస్తున్న సైదయ్య గారు మరి యూట్యూబ్ లో చెప్పాగా మీకు నేను, ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళకి ఆ ఉద్యోగంలో ఇవ్వడలేక, అంటే వాళ్ళు చదివిన చదువు వేరు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం వేరు. ఎక్కువ మంచి ఉన్నత చదువు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలంటే బాధ, కానీ తప్పదు, ఏదో చేయాలి. ఆ సమయంలో పూజల సైదయ్య గారు మంచి చదువుకొని కూడా వాలంటీర్ ఉద్యోగం చేస్తూ మరి యూట్యూబ్ లో ఉండే ఆ నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికెప్పుడు తెలియజేసుకుంటూ దానికి సంబంధించిన మెటీరియల్ కానీ అన్ని చోట్ల సేకరించుకొని మరి విజయం సాధించారు. సుమారుగా 204, 203 మార్కులు వరకు సాధించి బీసీబీ వ్యక్తి అయినప్పటికీ గాను ఓసీ జనరల్ కేటగిరీలో విజయం సాధించడం జరిగింది పూజల సైదయ్య గారు. సో కాబట్టి ఇటువంటి వ్యక్తులు మనకు చాలా స్ఫూర్తివంతమైన వ్యక్తులు. ఆయన చదివిన చదువు చాలా ఉన్నత చదువులు, సుమారుగా పీజీ ఎంటెక్ అని చేస్తుంటాం అదే ఇట్లా బీటెక్ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉండి మరి వాళ్ళ ఏరియాలో ఒక చిన్న వాలంటీర్ ఉద్యోగం తీసుకొని వాలంటీర్ ఉద్యోగం చేస్తూ మరి ఏదైతే ఆయన అక్కడి నుంచి బయటపడాలనుకునే ఒక బలమైన కాంక్ష. ఇప్పుడు నేను చెప్తున్న చాలా మంది సచివాలయంలో వర్క్ చేస్తున్నారు, మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ. అక్కడ మనం కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ కాలేని వాళ్ళు కావచ్చు, కొంతమంది కానిస్టేబుల్ గా వర్క్ చేస్తారు, వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోవచ్చు. కొంతమంది టీచర్స్ గా వర్క్ చేస్తూ కూడా ఒక 10 years 15 years సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు నాకైతే. ఇట్లా అనేక మంది అనేక రకాలుగా వర్క్ చేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగంలో సంతృప్తి లేనప్పుడు మనం వేరే ఉద్యోగం కోసం మనం తాపత్రయపడుతుంటాం. కాబట్టి పూజల సైదయ్య గారు వీళ్ళందరికీ కూడా చాలా స్ఫూర్తివంతమైన వ్యక్తి. ఒక చిన్న వాలంటీర్ ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువు చదివి, ఎంటెక్ లాంటి ఉన్నత చదువు చదివి మరి ఏదో ఒక ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో మన వాలంటీర్ ఉద్యోగం చేస్తూ మరి విజయం సాధించి ఈరోజు బీసీబీ జనరల్ అయినప్పటికీ గాను ఓసీ జనరల్ కేటగిరీలో గుంటూరు జిల్లాలో 3 ఉన్నాయి ఓసీ జనరల్ పోస్టులు. ఆ 3ట్లో ఒక పోస్టులో విజయం సాధించారు పూజల సైదయ్య గారు. సో సార్ యొక్క స్ఫూర్తివంతమైన మాటలు కూడా రాబోయే కాలంలో మనం చూడడానికి ప్రయత్నిద్దాం. ఇక నెక్స్ట్ మనకు నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాను మనం జాగ్రత్తగా గమనిస్తే నెల్లూరు జిల్లాలో కూడా విజయం సాధించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి మీరు డిస్కస్ చేస్తాను. ఈ నెల్లూరు జిల్లాలో విజయం సాధించిన వ్యక్తుల్లో ఏ పేరు ఆ పేరు మనకంటే ఉమాబాయి గారు. ఉమాబాయి ఈమె నెల్లూరు జిల్లాలో ఎస్టీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా నాన్ లోకల్ పోస్ట్. ఎస్టీ ఉమెన్ పోస్ట్ ఉంది, నాన్ లోకల్ పోస్ట్. అంటే నాన్ లోకల్ అంటే ఎవరైనా రాసుకోవచ్చు, 13 జిల్లాల వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు ఎస్టీ ఉమెన్స్. ఈమె వాస్తవంగా ఈ ఉమాబాయి గారి యొక్క లోకల్ జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో కూడా ఎస్టీ ఉమెన్ కు పోస్ట్ ఉంది, అది లోకల్ పోస్టు. కర్నూలు జిల్లాలో ఉండే ఎస్టీ ఉమెన్ పోస్టు లోకల్ పోస్టు. ఆ లోకల్ పోస్ట్ లో కాకుండా నాన్ లోకల్ పోస్ట్ లో సెలెక్ట్ అయింది ఉమాబాయి గారు. నెల్లూరు జిల్లాలో ఎస్టీ ఉమెన్ కి నాన్ లోకల్ పోస్ట్, ఎస్టీ ఉమెన్ కి ఒక పోస్ట్ ఉంటే అది కూడా నాన్ లోకల్ లో. మరి నాన్ లోకల్ అంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. నాన్ లోకల్ లో ఉండే కాంపిటీషన్ కూడా తట్టుకొని విజయం సాధించింది మనకు ఉమాబాయి గారు. సో ఈమె సుమారుగా 165 మార్కులు 168 మార్కుల వరకు సాధించి విజయం సాధించింది ఉమాబాయి గారు. ఇక నెక్స్ట్ మనకు లాస్ట్ లో ఒక జిల్లా మిగిలిపోయింది, అనంతపురం జిల్లా. కూడా నేను మొన్న చెప్పలేకపోయాను. ఈ అనంతపురం జిల్లాలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ విహెచ్ కేటగిరీలు నేను చెప్పాను మీకు ఇంతకుముందే. అందరూ యాప్ లోకి వచ్చి క్లాసులు వినాల్సిన అవసరం లేదు, అట్లని అందరూ యాప్ లోకి వచ్చి టెస్టులు రాయాల్సిన అవసరం లేదు.
కొందరు రాయొచ్చు, కొందరు టెస్టులు తీసుకోవచ్చు, కొందరు క్లాసులు తీసుకోవచ్చు, కొందరు యూట్యూబ్ లో ఉండే ఫ్రీ క్లాసెస్. మెజారిటీ మీకు చెప్పా, మీకు 2021లో ఎండోన్మెంట్ ఈవో అంటే రాష్ట్రంలో ఎవరినైనా అడగండి, వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక పేరు ఆంధ్రానే కాదు. అది నేను చెప్పడం కాదు, గౌరవంగా ఎవరైనా అడగండి ఒకసారి. ఇప్పుడు చాలా మంది ఎండోన్మెంట్ ఈవోకు సంబంధం లేని వ్యక్తులు, 2021లో ఎండోన్మెంట్ ఈవోకు సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడు మా దగ్గర ఏదో రకరకాలుగా మనకు చూస్తున్నాం, యూట్యూబ్ లో చూస్తున్నాం. సంబంధం లేని వ్యక్తులు కూడా ఇప్పుడు చూపిస్తున్నారు కొంతమందిని. అది కాదు, 2021లో మీరు ఎవరినైనా అడగండి, రాష్ట్రంలో ఎండోన్మెంట్ ఈవో అంటే ఎవరు గుర్తొస్తారో ఒకసారి అడగండి ఒకసారి. అట్లా ఈ అనంతపురం జిల్లాలో కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో విజయం సాధించిన మరొక మహిళ మనకు నాగరత్నమ్మ గారు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో సుమారుగా 114 మార్కులు సాధించి మరి ఏమో కూడా నేను చెప్పాను కదా, మనకు యూట్యూబ్ లో మనం చేసిన క్లాసెస్ అంటే ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, సిలబస్ పట్ల వాళ్ళకు అవగాహన కల్పించడం కావచ్చు, లేకపోతే ఏదైతే మనకు హిందూ ధార్మిక చట్టంలో ఉండే 4 చాప్టర్స్ కు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కావచ్చు. ఓకేనా, మేడం గారు సాధించిన మార్కులు 114 మార్కులతో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో అనంతపురం జిల్లాలో సెలెక్ట్ అయింది. సో ఇవి ఈ రోజు వరకు మనము వరుసగా ఒక సీక్వెన్స్ మాదిరిగా జిల్లాల వారీగా ఆదినారాయణ అకాడమీ తరఫున విజయం సాధించిన 24 మంది వ్యక్తుల గురించి మేము క్లియర్ గా తెలియపరుస్తూ వచ్చాం. అయితే ఇక్కడ కొన్ని జిల్లాలలో మనం ఫొటోస్ చూపించి చెప్పాము, కొన్ని జిల్లాలు చూపించడానికి కారణం ఏంటంటే ఆ ఫొటోస్ దగ్గర మనకు కొంచెం టెక్నికల్ గా క్లారిటీ లేకపోవడం వల్ల సరిగా రాబోయే కాలంలో వీళ్ళతోటి ఇప్పుడు ఎవరైతే విజయం సాధించారో వీళ్ళందరితోటి మాక్సిమం ప్రతి వాళ్ళతోటి కూడా కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, తర్వాత వాళ్ళు మరి ఆదినారాయణ అకాడమీ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేసింది, ఎలా వాళ్ళతో అందుబాటులో ఉంది, మరి మీరు ఎలా విజయం సాధించాలి, దానికి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటనే విషయాన్ని కూడా త్వరలో మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. నేను మరొకసారి చెప్తున్నాను, రేపు రాబోయే 104 ఉద్యోగాల్లో కూడా మహిళలదే ఆధిక్యత. మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించారు డిఎస్సి ఎగ్జామ్ లో బాగా బిజీగా ఉన్నారు మహిళలందరూ కూడా. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన మరుక్షణమే సుమారుగా 6 లక్షల మంది రాస్తారు. 6 లక్షల మందిలో కనీసం 4 లక్షల మంది డిగ్రీ అయిపోయిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక మీరు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సమయం ఉందో ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వాళ్ళందరూ వచ్చి అప్పుడు కాంపిటీషన్ భయంకరంగా పెరిగిపోతుంది. ఆ సమయానికి మీరందరూ కూడా ఇప్పుడు ఖాళీగా ఎవరైతే ఉన్నారో ఏపీపీఎస్సీ మీద మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంతేగాని రేపు డిఎస్సీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే 4 లక్షల మంది తోటి మనం పోటీ పడగలగాలి. గతంలో 1,10,000 మంది మాత్రమే అప్లై చేశారు. ఈసారి నాకు తెలిసి సుమారుగా 4 నుంచి 5 లక్షల వరకు అప్లికేషన్ రావడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ స్థాయిని ఈ రోజే స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరు ఆలస్యం చేయకండి. ఈ ప్రిపరేషన్ లో నిజాయితీగా నేను చెప్తున్న ఎథికల్ వాల్యూస్ నేను చెప్పిన నిజాయితీ విలువలు కలిగి మనము వేరే మాటలు చెప్పకుండా నిజాయితీతో వర్క్ చేస్తున్న ఒకే ఒక అకాడమీ ఆదినారాయణ అకాడమీ. ఈ విషయంలో మీకు ఏదైనా మన పట్ల విశ్వాసం ఉంటే మీరు ఎవరినైనా కనుక్కోండి, ప్రీవియస్ లో ఎవరినైనా కనుక్కోండి. ఎండోన్మెంట్ ఈవో విషయంలో ఆదినారాయణ అకాడమీ యొక్క ఎఫర్ట్ ఏంటి అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత నచ్చితే మన యాప్ ప్లే స్టోర్ ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఈ విషయాల పట్ల ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.